వామ్మో వామ్మో, అతిలోక సుందరికి చెల్లెల్లా కనిపిస్తున్నావు. అడ్డెడ్డెడ్డెడ్డే, ఏం అదృష్టమేనిది. ఈ ఇంటి కోడళ్ళైన నేను ఈ నగల పెట్టిన ఏనాడు తాకలేదు. నువ్వు ఏకంగా పెట్టెలో ఉన్న నగలన్నీ పెట్టేసుకున్నావు. భవానీ అక్క, వస్తున్నానక్క. ముందు నీ ఫోటోషూట్ పూర్తి కాని, బ్యాలెన్స్ తర్వాత మాట్లాడుకుందాం. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. మై గాడ్, మైండ్ బ్లోయింగ్ బ్రో. మన ఇండియా గొప్పతనం ఏంటో ఫారినర్స్ కి ఒక్క లుక్ లో తెలిసిపోతుంది. ఈ నగలు నేను కల్లో కూడా వేసుకోలేదు. ఇది ఏకంగా కళ్ళ ముందుకే వేసుకొచ్చింది. ఛీ, యదవ జీవితం. ఆశ కాదే, ఆర్ట్ ఉండాలి. నువ్వు వేసుకుంటే మోసుకున్నట్టు ఉంటుంది. ఈ గెటప్ లో చాలా హుందాగా ఉన్నావు పార్వతి. లక్కీ గర్ల్, బంగారు బొమ్మలా ఉన్నావు. ఎలక తొక్కు తొక్కబోయి నక్క తొక్కు తొక్కినట్టున్నావు పార్వతి. పార్వతి దేవిలా ఉన్నావమ్మా. నమ్మగారు, మీ కాళ్ళ దుమ్ము కూడా తాకే అర్హత నాకు లేదు. అయినా దేవుడి దయ వల్ల మీ కాళ్ళ పట్టి పెట్టి అదృష్టం వచ్చింది. పాము కాటేసినప్పుడు మీ పాదాలు పట్టుకునే అవకాశం వచ్చింది. నేనేమైపోయినా దేవతను దర్శించుకున్నానన్న సంతోషం ఉండేది. కానీ అలా మీ నకలు వేసుకున్నాక భయంగా ఉంది అమ్మగారు. గుండె బరువెక్కినది. వీటిని ముట్టుకోవాలంటేనే చేతులు వణుకుతున్నాయి. అట్లాంటిది వేసుకున్నానంటే నా పరిస్థితి ఎట్టా ఉందో చెప్పలేను. నన్ను క్షమించండి అమ్మగారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫోటోషూట్. పార్వతి, ఇక్కడి నుంచో. హే, వెయిట్ వెయిట్ వెయిట్. అంతా బాగానే ఉంది, కానీ ఈ గెటప్ లో ఏదో లోటు ఉంది బ్రో. బ్రో, ఒకసారి ఫోన్ ఇవ్వు. అందరూ బాగుందన్నాక మళ్ళీ డౌట్ ఏంటి చిన్నబాబు? 1 సెకండ్.
ఎస్ గాట్ ఇట్ బ్రో. పార్వతి నడుముకి తాళాలు గుర్తేది అదే కదా. అమ్మాయిల నడుముకి అమ్మాయిల అందానికి అందాన్ని ఇచ్చేది అదే మిస్సింగ్. Am I right? రే అసలే టైం లేదు, ఇవన్నీ అంటే కుదరదు. కొనుక్కురావాలా ఏంటి? అమ్మ దగ్గర ఉన్నాయి కదా. అంటే అది మీ ఫ్రాన్స్ వాళ్ళు పర్టికులర్ గా పోల్ చూస్తే కష్టం బ్రో. ఎవరు చెప్పొచ్చారు దేవదాస్ సినిమాలో ఐశ్వర్యకి తాళాలు గుర్తుంది, మీ పార్వతికి ఎందుకు పెట్టలేదంటే? అయినా అమ్మ ఇవ్వనని చెప్పలేదు కదా. రేయ్ నువ్వు ఊరుకోరా బాబు. ఓకే రెడీ రెడీ. పార్వతి ఇట్లా వెళ్ళమ్మా. పెదబాబు, పెదబాబు, నువ్వు చేస్తున్న పని ఎవ్వరూ వేలెత్తి చూపించకూడదు. నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం రేపు పెళ్ళయ్యాక మహి ఐశ్వర్యలు హ్యాండిల్ చేసే ఈ ప్రాజెక్టు కోసం కలలో కూడా ఎవ్వర్ని దగ్గరికి రానివ్వని, ఈ ఘట్టమనేని కుటుంబ విలువని బాధ్యతని 20 నిమిషాలు, ఈ 20 నిమిషాలు హనుమంతు కూతురికిస్తున్నాను. నా చేతికి రావాల్సిన తాళాలివి, ఇది నొక్కేస్తోంది. నేను పెడతానంటీ. షేక్ హ్యాండ్. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ షేక్ హ్యాండ్ ఇస్తే ఎగిరి గంతే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఏం చేయాలని ఆలోచిస్తావేంటి? చెయ్యి కలుపు.
కంగ్రాచులేషన్స్. ఇది పిచ్చిది. షేక్ హ్యాండ్కే షేక్ అయిపోతోంది. అవతల టైం అయిపోతుంది పెదబాబు. ఎస్, అర్జెంట్ గా మెలిచేయాలి. ఓకే దేవా, ఐఎమ్ గోయింగ్. రేపు నిశ్చితార్థంలో కలుద్దాం. సి ఐశ్వర్య, కాపీ చేసి రిచర్డ్స్ కి మెయిల్ చేద్దాం. ఓకే బ్రో. కమ్ ఫాస్ట్. చిన్నబాబు, నీ ల్యాప్టాప్ అడుగుతున్నాడు దేవా. యా నాదే. అయ్యో, ఏయ్, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. చిన్నబాబు, నీ ల్యాప్టాప్ లో అమ్మాయి అదే గ్రేసీ ఫోటోలు పెట్టావు కదా, పెద్దబాబు చూశాడంటే ఇంకేమైనా ఉందా? నీ ల్యాప్టాప్ లో అమ్మాయి అదే గ్రేసీ ఫోటోలు పెట్టావు కదా, పెద్దబాబు చూశాడంటే ఇంకేమైనా ఉందా? చచ్చాం పిన్ని. అయ్యో, బ్రో. రామయ్య, సి పార్వతి ఫోటోస్ అన్ని దీంట్లో కాపీ చేశాను. ఆ పనేదో చిన్నబాబు చేస్తాడులే పెద్దబాబు. నువ్వు వేరే పనేదైనా ఉంటే చూసుకోవచ్చు కదా. నో ప్రాబ్లం పిన్ని, 2 minutes లో రిచర్డ్స్ కి ఫార్వర్డ్ చేస్తాను. ఇదేంట్రా, డెస్క్టాప్ మొత్తం ఫోల్డర్స్ తో నింపేశావు? ఇలా ఉంటే సిస్టమ్ స్లో అవుతుందని తెలీదా? పెద్దబాబు గారు ఫోటోలు తీశారు. అయ్య గారు నన్ను నన్ను పొగిడారు. అమ్మో, నా అంత అదృష్టవంతరాలే లేదు. కానీ అమ్మగారే నా వైపు చూడలేదు. ఎట్టా ఉన్నారు? కోపంగా చూసారా, నవ్వుతూ చూసారా? ఏమో పార్వతి, సగం భయంతో నేను చూడలేదు. కానీ చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఎంతమంది దిష్టి తగిలిందో. ఏంటే ఇంకా నగలేసుకుని కులుకుతున్నావా? తీసేస్తున్నాను చిన్నమ్మగారు. తీసేస్తున్నావా? ఎందులో? సంచి తెచ్చుకున్నావా ఏంటి? అదేంటి మేడం అలా అంటారు? దాన్నంటే నీకేంటే నొప్పి? అంతేలే, పనోళ్ళంతా ఒకటేగా, కార్మిక సంఘం. నేను చెప్తుంటే హరికథ వింటున్నట్టు వింటోంది. ఆ తాళాలు గుర్తిటివ్వు. చిన్నమ్మగారు, నీ బాబు జాగిరి అనుకుంటున్నావా? చిన్నమ్మగారు ఇవ్వు. అయ్యో, ఇవ్వవే, ఇవ్వు. వద్దు చిన్నమ్మగారు. చిన్నమ్మగారు ఇవ్వమంటుంటే వద్దు చిన్నమ్మగారు, వద్దు. ఇవ్వు. చిన్నమ్మగారు ఇవ్వవే. చూసావా, బీరువా తాళాలు ఇవ్వడానికి దీనికి మనసు ఒప్పట్లేదు. తీస్తున్నట్టు యాక్షన్ చేస్తోంది. నెమలి పించాన్ని తీస్తున్నట్టు సుకుమారంగా తీస్తే ఎలా వస్తుంది అతిలోక సుందరి? ఇలా పట్టి లాగితే వస్తుంది. చిన్నమ్మగారు వదలవే. వద్దు చిన్నమ్మగారు. చిన్నమ్మగారు
వద్దు సినిమా గారు, సినిమా గారు. వదలవే. ఆవిడెందుకు? చచ్చి స్వర్గంలో ఉంది, ఉండని. నీ వయ్యారాన్ని చూడలేక మేమే చస్తున్నాం. మా అమ్మని ఎందుకంటారు సన్నమ్మ గారు? ఏయ్, నువ్వు 2 నిమిషాలు బయటకెళ్ళు. వెళ్ళు. నేనేం చేశాను సన్నమ్మ గారు? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు దండం పెడతాను. ఏంటే నువ్వు నాకు దండం పెట్టేది? లే, కుళ్ళే నాకు కుళ్ళు. నాకు దక్కని భాగ్యం ఎవరికైనా దక్కితే నేను తట్టుకోలేను. ఈ ఇంట్లో ఎంగిలి మెతుకులు తిని పడుండే నువ్వు తరతరాల నుండి ఘట్టమనేని ఇంటి పెద్ద కోడళ్లు పెట్టుకునే నగలు నువ్వు పెట్టుకుంటావా? నేను నాశపడలేదు సిన్నమ్మ గారు. పెద్దబాబు గారు చెప్పినందుకే. నోర్మై, పెదబాబు గారు చెప్పారని నా నెత్తిన కూర్చుంటావా? తోలు తీస్తా. వీటిని తాకే అర్హత కూడా లేదు, ఇంకా ఒంటి మీద వేసుకుంటావా? తీయవే, తీ. తీ. ఏయ్, అక్కడ పెట్టడం కాదే, ఇక్కడ పెట్టు. నీ ముచ్చట తీరింది, నా ముచ్చట ఎవరు తీరుస్తారు? ఈ ఇంటి చిన్న కోడలు వేసుకోరాదన్న కండిషన్ ఒకటి ఏడ్చింది కదా. నువ్వు ఏడుస్తూ నా మూడ్ పాడు చేయకు. ఎవరు లేరు కాని నగలు తీసి నాకు పెట్టు. కనీసం ఫోటోలు తీసుకునైనా మురిసిపోతాను. పెట్టవే. ఏంటే అలా చూస్తున్నావు? అఖిలాండేశ్వర్ అక్క కన్నా బావున్నానా? హైట్ ఎక్కువ కదా, దీటుగానే ఉంటాను. విజయ, మేడం దగ్గరుండి అన్ని లెక్క పెట్టి పంపించు దీన్ని. అర్థమైందా? అలాగే మేడం. ఆంటీ, ఆడపడుచు కట్నం ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు గోరింటాకు పెడితే ఏం గిఫ్ట్ ఇస్తారో తొందరగా డిసైడ్ చేయండి. ఏం కావాలో చెప్పు. నీకు నీ పేరు మీద ఒక హోటల్ రాసిమంటావా? ఆ పని చేస్తే పార్వతిని చీఫ్ చెఫ్ గా పెట్టేసుకుని కాత్యా గ్రూప్ ఆఫ్ హోటల్స్ పేరు మీద ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిపోతాను. పార్వతి లేకపోతే మీరెవ్వరూ ఏ పని చెయ్యరనుకుంటాను. బ్రాండ్ అంబాసిడర్ గా చెయ్యాలి, ఇంట్లో వంట మనిషిగా డ్యూటీ చెయ్యాలి. నువ్వు 5 స్టార్ హోటల్ పెడితే చెఫ్ గా పని చెయ్యాలి. మొత్తానికి పార్వతి గ్రేట్ అనిపించుకుంది. పార్వతి ఆల్రౌండర్ అయిపోయింది. ఘట్టమనేని కుటుంబానికి ఆక్సిజన్ అయిపోయింది.
ఐశ్వర్య డిన్నర్ చేశాక గోరింటాకు పెట్టుకో. నో మామ్, ఇప్పుడే గోరింటాకు పెట్టుకుంటాను. టుడే నువ్వే నాకు తినిపించాలి. కాత్య, ఏ డిజైన్ చేస్తావో చెప్పు. ఛా, అంత దృశ్యకావ్యం లేదిక్కడ. చెప్పడమే వదినా, చెయ్యడం రాదు నాకు. అదేంటి మహికి నువ్వే గోరింటాకు పెట్టానన్నా? బిల్డప్ ఇచ్చాను వదినా. వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఫోటో పెడితే లైక్ చేస్తారని చిన్న లై. లయర్, అబద్ధం చెప్పావన్నమాట. ఉన్నమాట ఏంటంటే మా ఘట్టమనేని చిన్న ప్రిన్స్ కి మా కిచెన్ క్వీన్ పార్వతే గోరింటాకు పెట్టింది వదినా. చివర్లో నీ పేరు ఐసు అని రాశాను అంతే. ఓ అవునా, వావ్, ఎక్సలెంట్ గా ఉంది. మంచి డిజైన్ వేయి పార్వతి. అట్టగే అమ్మగారు. సూపర్. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు పార్వతి? మా అమ్మ. అవునమ్మగారు, మా అమ్మే ముగ్గులు నేర్పించింది. ఆ ముగ్గులు ఎట్ట ఏత్తామో అదే మనసులో అనుకుంటూ అట్ట అట్ట వేసేసాను. ఓ వెరీ గుడ్. అమ్మగారు, మా ఊర్లో అయితే ఇట్టా ఉండదు. గోరింటాకు చెట్టుకు పూసేసి ఆకులు తెంచి పొత్రం మీద పెట్టి నూరుతాం. ఆ గోరింటాకు సేతులు కెడుతుంటే కమ్మటి వాసన వస్తుంది. మనసంతా సంతోషంగా ఉంటుంది అమ్మగారు. మీరు అఖిలాండేశ్వర అమ్మగారి కోడలమ్మగారు. ఏ పాదాలే కదా ఆ ఇంట్లో అడిగెట్టేది. కాళ్ళు పట్టడంలో తప్పులేదమ్మా. మీరు శనిబాబు గారు సంతోషంగా ఉండాలా, అంతే. ఇప్పుడే అమ్మగారు పెళ్లి కూతుర్లా కానుస్తున్నారు. నా దిష్టే తగిలేలా ఉంది. ఎవరి దిష్టి తగలకూడదు పార్వతి. తీసుకో పార్వతి. శనబాబు గారు, ఐశ్వర్యమ్మ గారిని పెళ్లి చేసుకోవాలమ్మా. ఆయమ్మ కూడా శనబాబు గారిని చాలా ఇష్టపడుతుంది.
ఏ గొడవలు లేకుండా నిశ్చితార్థం జరిగితే నీ దయతో పెళ్లి గొప్పగా చేస్తారన్న నమ్మకం నాకుంది. చిన్నబాబు గారు మనసు మారాలని నీకు ముడుపు కట్టాను. మాలాంటోళ్లకు ఎంతో మందికి అన్నం పెట్టే మహారాజుకు ఎప్పుడూ మంచి రోజులే ఉండేలా దీవించు తల్లి. అరేంజ్మెంట్స్ అన్ని రెడీగానే ఉన్నాయి కదా? ఓకే ఓకే. విజయ, మేడం, చిన్నబాబు రెడీనా? రెడీ అయ్యారు మేడం. పెద్దబాబు అరేంజ్మెంట్స్ గురించి నీకు అన్ని చెప్పాడు కదా? చెప్పేశాను మేడం. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? అన్ని దగ్గరుండి నువ్వే చూసుకో. ఓకే మేడం. ఇక వెళ్ళు. సరే మేడం. చిన్నబాబు, ఘట్టమనేని వంశంలో 20 ఏళ్ల తర్వాత జరుగుతున్న పెళ్లి నాన్న ఇది. ఇన్నాళ్ళు నువ్వు తప్పటడుగులు వేసినా ఏదో చిన్న పిల్లాళ్లే అని సర్దుకుపోయాం. కాని ఇప్పుడు 7 అడుగులు వేసే వయసు వచ్చింది. కళ్యాణం జరిగే కాలం కలిసొచ్చింది. శుభవాని నిశ్చితార్థానికి వెళ్తుంటే అరిష్టం జరగాలని ఇది ఇలా చేసింది. కావాలని శైలదమ్మ గారు పట్టుకోవడానికి సై సాపితే జార విడిచారు. అంటే నేనే పడేశానా? చూసావా అక్క, మన ఇంట్లో పనిచేసేది మనల్నే తప్పు పడుతోంది. వదిలే. వద్దు, ఇప్పుడు మూడు పాడు చేసుకుని ముందుకు వెళ్ళలేం. నట్టింట్లో హారతి పళ్ళెం పడితే అనర్థం ఏమీ జరగదులే. మనసులో ఏమైనా అనుమానాలుంటే గుమ్మడికాయ దిష్టి తీయించి గుమ్మ ముందు కొట్టే. అక్క మూడు బాగుంది కాబట్టి బతికిపోయావు. నువ్వు చెప్పింది వినపడలేదా? గుమ్మడికాయతో దిష్టి తీ పో. ఇలా జరగడం కూడా మంచిదే చిన్నబాబు. ఇక్కడున్న వాళ్ళ దిష్టి కూడా తగలకుండా పోయిందని పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవాలి. బయలుదేరదాం. సరే. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.